హాయ్ అండి. ఇప్పుడు మనం మునగాకు పొడితో ఇడ్లీ చేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఒక గ్లాసు మినపప్పు శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ పోసి పక్కకు పెట్టానండి. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు రైస్ పోసి శుభ్రంగా కడిగేసి ఇవి కూడా పక్కకు పెట్టాను. అలాగే 2 స్పూన్లు పచ్చెనగపప్పు కూడా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేయాలండి. ఇవి 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మిక్సీ పట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా పట్టాలి. బియ్యం ముందు మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత మినపప్పు పచ్చెనగపప్పు మిక్సీ పట్టి కలిపి పెట్టేశానండి. మార్నింగ్కి ఇది చూడండి ఎలా ఉందో. మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకోవటానికి రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదిగోండి మునగాకు పొడి చక్కగా ఆకు ఏపేసి పొడి చేసి గాజు చేసాలో నిలవ పెట్టుకున్నానండి ఇంతకుముందు నేను. ఆ పొడి కలుపుకుని ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుంటున్నాం. ఇదిగోండి ఇడ్లీ రేకి ఆయిల్ అప్లై చేసుకుని మనము ఇడ్లీ రెడీ చేసుకుందాం. నేను చట్నీ ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్నానండి, అది మీకు చూపించలేదు, ఇంకోసారి చూపిస్తాను. ఇడ్లీ మనకి రెడీ అయిపోయింది చూడండి. ఇవిగోండి మునగాకుతో వేసిన ఇడ్లీ చూసారా, మెత్తగా ఎంత దూదిలాగా వచ్చి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.